ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఇక జూలై 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితులుగా రాజకేశ్వరరెడ్డి, చాణక్య, పైల దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. జూలై 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక లిక్కర్ కేసులో నిందితులుగా రాజకేశ్వరరెడ్డి, చాణక్య, పైల దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. జూలై 1 వరకు రిమాండ్ పొడిగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. లిక్కర్ కేసులో నిందితులుగా రాజకేశ్వరరెడ్డి, చాణక్య, పైల దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు ఉన్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీలో లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఇటు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ అనేది కూడా పొడిగించడం కూడా జరుగుతోంది. ఇక ఏదైతే జూలై 1వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగిస్తూ ఇటు కోర్టు అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతోంది. దీంతో ఇక 7 నిందితులను కూడా ఇటు విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి కూడా ఇక విజయవాడ సబ్ జైలుకి అయితే తరలించడం కూడా జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.